ఈ రాత్రి కూడా కొన్ని విషయాలు ధ్యానించి నేర్చుకుందాం. చూడండి, యేసు ప్రభు వారు ఉపమానం చెబుతూ ఒక మాట చెప్పాడు. మీకు చాలాసార్లు పోయినసారి కూడా నేను గుర్తు చేశాను ఉంటుంది. వాక్యం వినేటప్పుడు మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించుకున్నట్టు వలన మీరు నూరంతలుగా ఫలిస్తారన్నాడు. మంచి మనసుతో వాక్యం వినాలి. అనాలోచనతో, విమర్శించే ఆలోచనలతో అలా వినకూడదు. టైం వేస్ట్, అలా అస్సలు వినకూడదు వాక్యం. ఎందుకంటే మనుషుని యొక్క ఇచ్చి నుండి పుట్టింది కాదు ఇది, పరిశుద్ధాత్మ వలన పుట్టిన వాక్యం ఇది. ప్రతి మాట మన హృదయానికి, మన జీవితానికి, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని వాక్యం నాకే అన్నట్లు వినండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఫలిస్తారు. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అదేమిటంటే 8వ అధ్యాయము 31వ వాక్యం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడో. హల్లెలూయా. ఈ రాత్రి చాలామంది భయపడేటువంటి వారు ఉంటారు. నాకు వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది, నాకు వ్యతిరేకంగా ఏదో ఒక ఆలోచన జరుగుతుంది. క్రైస్తవుల్లో కూడా భయంకరమైనటువంటి భయాలు ఉన్నాయి. ఏదో దాటామని, ఎవడో ఏదో చేశాడని ఈ పాస్టర్ గారులు కూడా వాళ్ళని చంపేస్తున్నారు. నా బిడ్డ నీకు చేశారు, చేస్తే నువ్వేం చేస్తావు? ఒకసారి మీరు వినండి. ఎవడైది చేసినా దేవుణ్ణి కదా దాటుకొని రావాలి. నీకు ప్రభు ఉన్నాడు, ప్రార్థన చేసుకో. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని ధైర్యపరచాల్సింది పోనిచ్చి భయపెట్టేవారు చాలామంది ఉన్నారు. దయ్యం వాడే భయంకరమైన ఆయుధం ఏమిటంటే భయపెట్టడం. లోకం ఆ భయాల్లోనే ఉంది. పిల్లి ఎదురొస్తే భయం, సర్పం ఎదురొస్తే దాని దారినది రోడ్డు దాడుతున్నా ఇటు వెళ్తుంటే భయం, ఏదో జరిగిద్దని. కాకి అరిస్తే భయం. కాకిని కూడా అరవనివ్వరు స్వేచ్ఛగా. అదేదో మన చెట్టు మీద వాలి దాన్ని స్వేచ్ఛగా కావు కావు అన్నదనుకోండి, నీకేం రోగం? దాన్ని కాకులు కూడా అరవనివ్వరు. అమ్మో కాకు అరుస్తుందయ్యో ఏదైనా ఏందంటావు? పోతా పోతా ఏదో నీ దగ్గర ఏదో ఉంది, కాకి టాప్ ఉంది అన్నింది, తంచే అమ్మ తన్నిందా, ఎవడు పోయి ఉంటాడు మన వాళ్ళల్లో. ఎవడు కాకిని కూడా స్వేచ్ఛగా బ్రతకనివ్వరు వీళ్ళు. ఎదవరాలు ఏదో ఆ పని మీద ఆమె వెళ్తుంది అనుకోండి, ఎదురొస్తే సగినగాల పండి అని వెనక్కి తిరిగి, కొంతమంది మూర్ఖులు ఏందో పొద్దున్నే లేవకపోతే ఏమైందో మొండ మొఖాలు అనే బ్యాచ్ కూడా ఒకటి ఉంది. వాళ్ళకి బాధ ఇదా? మనుషులు కదా వాళ్ళు. గబగబా ఇంట్లోకి వెళ్ళి ఏడు పాపుకోలేక ఇంట్లోకి వెళ్ళి, ఓ దేవుడా నాకు వచ్చిన రాతలు వాటికి ఎప్పుడు వస్తాయి తండ్రి. అసలు కీడామె ఎదురొచ్చినందుకు కాదు, ఆమె ఏడ్చినందుకు. మీకు అర్థమైందో అర్థం కాలేదో? ఆమె ఎదురొస్తే నీకు కీడు కాదు, ఆమెను ఏడిపించినందుకు నువ్వు ఖచ్చితంగా కీడులో పడతావు. దేవుడు మన పక్షమును ఉంటే మనకి విరోధమైన ఆయుధం ఏది వర్ధిల్లదు. దేవుడు మన పక్షాన ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మీరు ఎవరిని, ఏ భక్తులను చూసుకున్నా, ఏ భక్తుని పక్షాన దేవుడు ఉన్నాడో వారిని రాజ్యాలు కూడా కదిలించలేకపోయినాయి, ఏ చట్టాలు కూడా వారిని కదిలించలేకపోయినాయి. మీరు కావాలంటే ఒక మాట చదవండి, మీకు అర్థమవుతుంది. నిర్గమాకాండము
14వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చూడండి. వారి రథచక్రములు ఊడిపడినట్లు చెయ్యగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. వినాలండి, ఎంత చక్కగా గ్రహించారో చూడాలి. ఇక్కడ మాట్లాడుతున్న ఆయన ఎవరు? సైన్యాధ్యక్షుడు. ఆ మూర్ఖుడు అక్కడే ఉన్నాడు. ఎవడాడు? కమ్మిచ్చాడు వాడల్ని. వెళ్ళండి రా అన్నాడు. 600 రథాలు వారేదో వెళ్ళారని వీళ్ళు కూడా వెళ్ళబోతున్నారు. ఈ రథచక్రాలన్నీ కృంగిపోతున్నాయి. వారికి అర్థమైపోయింది, మనం ఏదో తేడా పడిపోయాం. అసలు ఎర్ర సముద్రం పాయలవ్వడం ఏంటి? వాళ్ళందరూ దాటి వెళ్ళిపోతున్నారు. ఫస్టే చెప్పాడేనా సార్, సముద్రం పాయలు అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదండి. వాళ్ళ దేవుడు ఏదో చేశాడు, మనం ఇక్కడ ఆగిపోవటం మంచిది అనుకుంటాను అంటే, ఈ మూర్ఖుడు ఎనడో, మూర్ఖుడిని రోట్లో వేసి దంచినా నలగడని బైబిల్ చెబుతుంది. ఈ మూర్ఖుడు ఎనడో. ఒక్కొక్కరు ఎన్ని నష్టాలు జరిగినా అదిగో ఆ క్రైస్తవ దేవుని పిల్లల జోలికి వెళ్తుంటారు. వాళ్ళ జోలికి వెళ్తారు, తన్నులు తింటారు. వాళ్ళ జోలికి వెళ్తారు, నాశనం అయిపోతుంటారు, పైకి రారు. ఏమండి, ఎక్కడ దాకా సంఘాల్లో కూడా తెచ్చారు అలాంటి వాళ్ళు. సంఘానికి వ్యతిరేకంగా తప్పు చేయడం, నాశనం అయిపోవడం, సంఘానికి వ్యతిరేకంగా లేవడం, పాడైపోవడం. ఒకసారి మనిషికి ఒక దెబ్బ, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ ఉండాలి కదండి. ఈడు ఎన్ని దెబ్బలు తిన్నాడు అనుకున్నారు? 10 మార్లు కొట్టాడు అన్ని. ఆడి దేశమే నాశనం అయిపోయింది. ఆర్థికంగా దెబ్బతిన్నాడు, ప్రాణ నష్టం జరిగింది. ఎన్ని నష్టాలు జరగాలి అన్ని నష్టాలు జరిగిపోయినాయి. ఇంకా ఆగాలి కదా మూర్ఖుడు. సరే, చివరికి వాళ్ళందరిని ఎండబెట్టుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళకి సముద్రం పాయలు చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతున్నా, అయ్యో బాబోయ్ ఇది ఎక్కడికి వాళ్ళరా, అయ్యో బాబోయ్ ఈ సముద్రం పాయలు అవ్వడం ఏంటంటే, పాయలు అవ్వడం అంటే చిన్నగా పాయలు అవ్వడం కదా, మన సినిమాల్లో చూపించినట్టు ఇంత పెద్ద కాలువ. ఆ కాలువల నుంచి వెళ్ళలేదు. 19 కిలోమీటర్ల దూరము 2 మైళ్ళ వెల్లడుపు చీలిపోయిందట. ఆ చీలిపోయిన దగ్గరికి నేను కూడా వెళ్ళాను. అందరు వెళ్తుంటే నేను వెళ్ళానులేండి, స్తోత్రం చెప్పాలి. 2 మైళ్ళు అంటే ఇంచుమించు 3 కిలోమీటర్ల వెల్లడుపు, 19 కిలోమీటర్ల పొడవు. అది అలా మాయిలై 19 కిలోమీటర్లు ఇద్దరి నుంచి ఆ ధరికి మనకు కనపడిద్దండి. చూపుకి చూపు అందిద్దా? మబ్బు దిగిపోయింది, ఇంకా అవతల కూడా ఉంది సముద్రం. హల్లెలూయా. అరే ఇంత గొప్ప కార్యం జరిగింది, మనం మూర్ఖత్వంతో వెళ్ళకూడదని ఆగాలి కదండి. ఆడు రైట్ వెళ్ళండి అన్నాడు. వెళ్తే వీళ్ళకేమో అన్నీ ఎదురవుతున్నాయి. అప్పుడు మరలా ఈయన ఏమన్నాడంటే, వాళ్ళ సైన్యాధ్యక్షుడు, సార్ యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా మనతో యుద్ధము చేయుచున్నాడు. మన వల్ల కాదేమో చూడండి, వెళ్ళండి అన్నాడు. ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నాడు దేవుడు? తన ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్నాడు. నాడు చేశాడు, నేడు కూడా చేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. మా పాస్టర్ గారు అందరూ 10 సంవత్సరాల నుంచి భయపడుతున్నారు. ఏదో మనమేదో ఇరకదీసినట్టు. ఇక్కడ మనమేమి ఇరకదీట్లా, ఆయన చేస్తున్నాడు పనులు. స్తోత్రం చెప్పాలి. మన బిల్డప్ ఏం బిల్డప్లో కాస్త 400 మంది సంఘం అయిందంటే మోకాళ్ళ మీద ఉండి కట్టా, నీకంటే ఎక్కువ రుస్తుంగాళ్ళు మోకాళ్ళ మీద ఉన్నాడు, అక్కడ ఎవడు లేడు. ఏమనుకోమాకండి, నువ్వు మోకాళ్ళ మీద ఉంటావు మంచిదే, నేను కాదనను. ఈ బిల్డప్ ఆపితే అండి ఆయన కృపండి, ఆయన నడిపించాడండి నలుగురిని అని చెప్పడం. మరి ఏంటనుకున్నా, పోరాడతాను, యుద్ధాలే మనకిక దేవుడితో. ఏమండి, యాకోబు అన్నాడండి నాతో, నేను దేవుడితో యుద్ధం చేశానని. ఎవరన్నారు మరి? దేవుడు అన్నాడు. ఈడు మామూలుడు కాదు, దేవుడితో మనుషులతో పోరాడతాడు ఈడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మరి మనం సాక్ష్యం ఇచ్చుకుంటే
ఎచ్చులు కదా, డబ్బాగాళ్ళు కదా ఇల్లు. ఏమనుకోమాకండి, నేను కొంచెం మా దేవురు కొంచెం కారం ఎక్కువ. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఉన్నదన్నట్టు మాట్లాడాలి కదా. అయ్యా, ఆయన కృప వలన మనుషుడు ఒకడు, ప్రభువే ఏమన్నాడంటే, ఒకడిని నా తండ్రి ఆకర్షించని ఎడల ఎవడును నా యొద్దకు రాడు అని ఆయన చెబితే, ఏనంట దయ్యాలతో యుద్ధాలు చేశాడట. ఇక్కడికి వచ్చి ఏంటి ఆయన చేసేది? యుద్ధాలు దయ్యాలతో. బట్టల బీకి మొత్తం పంపించింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఏమనుకోమాకండి, దేవుడు మన పక్షా నుండి యుద్ధం చెయ్యాలి, అప్పుడు మనం గెలుస్తాం. ఇంకా ఒక మాట చెబుతాను వినండి. అటు చచ్చాడులేండి, వాళ్ళందరూ చచ్చారు. చచ్చిందాక ఊరుకోరు కదా, మొత్తం లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన పోండి పోండి రై అని ఈడొడ్డి మీద ఉన్నాడు. ఎగదోలేవాడు బాగానే ఉంటాడు, పోయినోడు చేస్తాడు. మనోళ్ళు పెద్ద తెలివి కల్లోళ్ళు ఉంటారు. పాస్టర్ గారిని నువ్వు అడుగు, అడుగు మొన్న ఎంత వచ్చినాయి అడుగు. కోటాల్లో లెక్కలు అడుగా, నువ్వు వెళ్ళి అడగని చెబుతాను. ఈడు అడగడో, నువ్వు అడగరా మరి. ఈడు అడగడో, ఈడు వెనకొండి ఎగదాలుతుంటాడు. పరోగాడు వెళ్ళి దూకినోడు చచ్చాడు. వెళ్ళి మనకి ఎందుకు వచ్చిన అలాంటి బాబు, ఒక భక్తి చేసుకొని వెళ్ళరాదా? అది అడుగు, ఇది కడుగు, ఈ ఎగస్ట్రాలు నీకెందుకు? నీకు ట్రెజరర్ పోస్ట్ ఇచ్చారు ఇక్కడ నువ్వు అడగడానికి? ఎవడరా నువ్వు అడగడానికి? నువ్వు అన్నిస్తున్నావా? దేవుడు ఇస్తున్నాడు. దేవుని పిల్ల ఖర్చు పెట్టేస్తారు. మధ్యలో సరే పడతాయి, మరి చేతి పడతావు, నువ్వు వేసుకుంటావా? అడుగు, నువ్వు అడుగు, నువ్వు లెక్కలేసుకో, మొత్తం తీసేసుకో, మొత్తం నువ్వే వాడేసేపో. తక్కువైతే నా బిడ్డ నువ్వే పెట్టుకోవాలా. ఇది లేనప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఏమనుకోమాకండి, నేను ఇలాగే మాట్లాడతానండి. న్యాయంగానే ఉంది ఇది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నువ్వు అంత నమ్మకం లేనప్పుడు అసలు ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు? అర్థం కాలేదా? ఒక దైవజనుడినే నువ్వు నమ్మనప్పుడు ఆ చర్చికి ఎవడెళ్ళమన్నాడు నిన్ను? ఏదో చర్చికి వెళ్ళు, నమ్మినోడు చర్చికి వెళ్ళు. ఏం పాస్టర్ గారులో ఈ పాస్టర్ గారు ఎదవా మొత్తం తినేస్తున్నాడు అనుకుంటున్నావు అనుకో, అలాంటి దాని డబ్బులు మాకు ఏరే చర్చికి వెళ్ళిపో. ఇక్కడుండి తగాతలు ఎందుకు పెడతావు? తప్పు కదా అది. స్తోత్రం చెప్పాలి. హలే పాస్టర్ గారులు అంటే పెట్టుకుంటారు ఈ ఫెలోషిప్పుల్లో. మొన్నెంత వచ్చినాయి, నిన్నెంత వచ్చినాయి లెక్కలతోనే గొడవలు, నాశనాలు, గందరగోళాలు అయిపోతున్నాయి అనుకోండి. అదంటే తప్పదు. ఇక దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడు నువ్వు ఎగదోసి లోపలికి వెళ్ళమాక సముద్రములో మునిగినట్లు మునుగుతావని తర్వాత తెలిసింది. చచ్చిపోయారు పాపం వాళ్ళందరూ. వాడు బాగానే చచ్చాడు, వాడు బాగానే ఉన్నాడు. ఎవడాడు? ఫరోగాడు బాగానే ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు తన పిల్లల పక్షాన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖుడు తప్ప ఎవడు తన పిల్లలు, క్రైస్తవుల జోలికి ఎవడు లేస్తాడో అసలు వాళ్ళ కొంపలు చూడండి ఏమవుతుందో తెలుసు. తర్వాత ఏమవుతుందో చూడండి. అసలు దేవుని పిల్లలు ఎవడికి అన్యాయం చేయరండి వీళ్ళు. మనం ఎవరికన్నా కీడా మేలా? మన మేలా కీడా? మనం ఏమైనా కీడు చేస్తే సారాయి కొట్టోళ్ళకి తప్ప ఎవరికి చేస్తున్నాం? అర్థం కాలేదా? ఇప్పుడు మనందరం మాజీ తాగుబోతులే కదా, చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ మాజీ తాగుబోతులు ఒకప్పుడు ప్రజెంట్ తాగుబోతుల్లో మారమన్నాం. ఏమంటే మీలో ఎవరు లేరా తాగుబోతులు? మాజీ, ప్రజెంట్ కాదులేవండి. అయ్యి బాబు పాస్టర్లను పట్టుకొని ప్రజెంట్ తాగుబోతులు అంటానా? నేను మాజీ అన్నాను, అది మీరు మర్చిపోయారు. హల్లెలూయా. మేము మాజీ త్రాగుబోతులు. అయ్యి బాబు నేను తాగలేదులేండి, ఆ అబద్ధాలు చెప్పను, నేను తాగలేదు. మా అమ్మ తన్నిద్దని భయంతో, ఆ ఒక్కడితో మాత్రం మా అమ్మ భయం, మా నాన్న భయం కూడా లేదు. ఎందుకంటే మా నాన్న ఒకసారి మా చేనుకి వెళ్ళాం. మా చేలో ఈత చెట్లు ఉన్నాయి మా గట్టు మీద. ఆయన కళ్ళు గీసి ఆయన వచ్చి పొద్దున్నే కళ్ళు గీసి మా నాన్నకి ఫ్రీగా పోస్తాడు.
మా నాన్న తాగుతుంటే నేను మెలకుండా చూస్తుంటే మా నాన్న ఏమనుకున్నాడు, అయ్యా తాగుతావా, తీగి ఉంటుందయ్యా అన్నాడు. తాగానన్న సంగతి మా అమ్మకి తెలిసిందంటే మా నాన్నతో కలిసి తాగాడని మా నాన్న తనలేదు కదా. ఇద్దరు ఓవరు, ఆయన కోపం నా మీద కోపం, నన్ను దండిద్దని సంగతి నాకు తెలుసు. ఎరా నువ్వు మీ అయ్యిలాగా తయారవుతున్నావని తన్నిద్దని నాకు వదిలే అన్న. కాదయ్యా తీగా ఉంటుందిరా అన్నాడు మా నాన్న మొహమాటంతో. నా బిడ్డలరా ఆ రోజు తాగితే ఎంతవరకు వెళ్ళేవాడిని నాకే తెలీదు. ఎందుకంటే ఒక్కసారి మూతి పెట్టావో బయటికి రావడం తెలీదు. చెబుతున్నానండి, త్రాగుబోతుల్ని ఒకవేళ మనం పగస్తులు ఎవరికైనా కీడు చేసామంటే వాళ్ళకే కీడు చేసాం. ఎవరికే? సారాయి కొట్టు వాళ్ళకి. ఆయన ఎవరో చర్చి ఎదురే ఒక సారాయి కొట్టు ఉందంట, బ్రాందీ షాపు. వీళ్ళేమిటో వీళ్ళు, ప్రభువా ఈ సారాయి కొట్టు తీసేయి, ఈ బ్రాందీ కొట్టు లేచిపోవాలి వేస్తున్నామని ప్రార్థన చేశారు. దేవుని దయ వల్ల ఆ రోడ్లు పెంచుతా దాన్ని లేపేశారు. లేపేస్తే ఈయన ఏం చేశాడు, వీళ్ళు ప్రార్థన చేశారు, నాకు సారాయి కొట్టుపోయిందని కోర్టుకేసాడు. వీళ్ళ ద్వారానే నాది పోయిందని. ఆడెంత మూర్ఖుడో. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వీళ్ళందరినీ సంఘ పెద్దల్ని పాస్టర్ గారిని పిలిచారు. లాస్ట్కి వచ్చింది ఆ కేసు వాదించుకోవాలి. వాదించేటప్పుడు ఏమయ్యా వీళ్ళు సారాయి కొట్టుపోవడానికి మీరేనంట కదా కారణం అన్నాడు. సార్ వీళ్ళే సార్, నా కొట్టు లేచిపోవాలని ప్రార్థన చేస్తుంటే నా చెవులారా ఎన్నోసార్లు విన్నాను సార్, వీళ్ళ ప్రార్థన వల్లనే నా కొట్టుపోయిందండి అన్నాడు. ఏమో అదేంటా మీరైనా ఆ కొట్టుపోవడానికి ప్రార్థనలు చేస్తారా, అలాంటి ప్రార్థనలు చేస్తారా, ఎందుకు చేశారా అంటే ఈ పాస్టర్ గారి సంఘ పెద్దలు అంటారు, నిజమేనండి చేసాం అన్నారు కదా, అదేంటి సార్ ప్రార్థనలకు కొట్లు లేచిపోతాయండి ఎక్కడన్నా. వాడేమో బల్ల కూర్చొని లేసో ఇలా ప్రార్థనకే నాది లేచిపోయింది అంటాడు. వీళ్ళేమంటారు, ఏమంటే ప్రార్థనలకు ఎక్కడ లేచిపోతాయండి సారో. ఇలా విశ్వాసం ఎవడో విశ్వాసం ఎవడు, మీకు అర్థం కాలేదా? సారాయి కొట్టుడు బల్ల కూర్చొని వీళ్ళ దేవుడు వీళ్ళ ప్రార్థన ఆలకించి నా సారాయి కొట్టు లేపేశాడంటే ప్రార్థన చేసినోడు అంటాడు అట్లెందుకు జరిగిద్దండి? మీకు అర్థం కాలేదా? ఒకవేళ నష్టం జరిగితే మన ద్వారా అలాంటి వాళ్ళకి నష్టం జరిగిద్ది. దేశానికి ఎవరికి ఏ కుటుంబానికి మనం నష్టం కాదు. మన జోలికి వస్తే దేవుడు ఆయన యుద్ధం చేస్తాడు, వారితో స్తోత్రం చెప్పాలి, ఖచ్చితంగా చేస్తాడు. యుద్ధం ఆయన చేస్తాడు. మీకు ఒక మాట చెబుతానేనండి, దావీదును చంపాలని చూస్తున్నాడట సౌలు. ఒక రోజున కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అతను చేసే పనులన్నిటిల్లో దేవుడు అతనికి అద్భుతమైన సహాయం చేస్తున్నాడు. దావీదుకి వెళ్ళిన దగ్గరల్లా సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తున్నాడు, విజయవంతం అవుతుంది. అప్పుడు సౌలు గుండెల్లో భయం వచ్చిందట, ఎందుకంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీరు గమనించారండి? అందుకని ఎందుకు వచ్చిన గోళ్ళే, వీడు నా ఇంట్లో వద్దు, యోధుల మీద నేను అధికారిగా నియమిద్దామని నియమించేసి ఇంట్లో నుంచి పంపించేశాడు. ముందు వాడు కళ్ళెదుటుంటే నేను తట్టుకోలేకపోతున్నానని. ప్రియులారా మీరు గమనించండి, దేవుడు మన పక్షాన ఉంటే మనం వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు మనల్ని విజయవంతంగానే నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్పనా, అబ్రహాం గారు చనిపోయిన తర్వాత ఇస్సాక్ గారు వాళ్ళ నాన్నగారు త్రవ్విన బావులు కొన్ని ఉన్నాయి. ఆ బావుల్లో ఈ దుర్మార్గులు ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చి చేశారట. ఊరే వాటిలలో ఎవడైనా మన్ను పోస్తాడా? చక్కటి ఊటలు. ఆ ఊటలు పశువులు బ్రతుకుతాయి, మనుషులు బ్రతుకుతారు, పంటలు పండుతాయి. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? శత్రువు అసూయ వస్తే ఇదిగో ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారు. మన క్రైస్తవుల్లో ఉంటారంటారా అలాంటి వాళ్ళు? ఉంటారా? ఉండరా? హల్లెలూయా.
తక్కువ మంది ఉంటారేమో, ఆయన లేరని చెప్పలేకపోతున్నాం. అది బాధ. మనం చిన్నప్పుడు ఆట ఆడుకునేటప్పుడు వాడు ఓడిపోతాడు. ఒకడు ఓడిపోయినప్పుడు వాడు మెలకొని ఇంటికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళడు. ఆట లేదు, గీట లేదు, ఆట లేదు, గీట లేదు, పాడు చేసిపోతాడు వాడు. ఈడే ఫిలిస్తీన్గాడు. ఈడు ఆడినంతసేపు ఆడతాడా, ఈడు ఓడిపోతాడా, వాళ్ళని ఆడుకోనివ్వడు. ఈడు ఇంక ఆట లేదు గీట లేదని పాడు చేస్తాడు. ఇప్పుడు కొంచెం మీకు బలుపులు వెలిగి ఉంటాయి, ఎవడెవడు మనలో అలాంటి వాడునని. స్తోత్రం చెప్పగలరా? ఇలాంటి దుర్మార్గులే ఫిలిస్తీన్లు. చక్కగా ఓటలు ఊరే దాంట్లో ఎవడైనా మందు పోస్తాడా దుర్మార్గుడు? ఏమండి, అవసరమైతే అయ్యా నీకు 4 బావులు ఉన్నాయి కదా, నాకు బావి ఇవ్వు బాబు అని అడుక్కో. లేదు, మొత్తాన్ని పూడ్చి చేశాడు. పూడ్చిన తర్వాత ఆయనే దుఃఖంలో ఉన్నాడు. తర్వాత మరలా తిరిగి ఆ బావులు త్రవ్వుతున్నప్పుడు జలగల ఊటలు పడుతున్నాయి. మరలా ఇల్లు పుడుతారు, ఆయన త్రవ్వుతాడు, మరలా జలగల ఊటలు పడతాయి. చివరకు వాళ్ళు ఏమన్నారంటే, బాబు నువ్వు సామాన్యుడు కాదు, యెహోవా నీ పక్షమున నీకు తోడయ్యుండుట మేము చూసాము. దేవుడు నీ పక్షాన ఉండట మేము చూసాం. ఇక నీతో పోరాడం. భవిష్యత్తులో నువ్వే మమ్మల్ని చంపేస్తావేమో. దయచేసి మీకు మాకు గొడవలు ఇంకేమొద్దని చేతిలో చెయ్యి ప్రమాణం చేసుకున్నారు అక్కడ. ఇది తెలివైన వాడి లక్షణం. ఒక మనుషుడు దేవుడు హెచ్చిస్తున్నాడు అంటే అతనికి వ్యతిరేకంగా ఎవడో లేవకూడదు, అతని పక్షాన దేవుడు ఉంటాడు. దావీదు హెచ్చింపబడుతున్నప్పుడు మౌనంగా ఉంటే ఎంత బాగుండేవాడు. ఎవరో సౌలు, ఆయన జోలికి వెళ్ళి కదా పతనం అయిపోయాడు. ఇప్పుడు ఈయన చూడు, అన్యుడైన ఎంత తెలివిగా ఉన్నాడో. అయ్యి బాబోయ్, దేవుడు నీ పక్షాన ఉన్నాడు బాబు, నీ జోలికి మేము ఇక రాము, ప్రమాణం చేయండి అని ప్రమాణం చేసుకున్నారు. మనోళ్ళు అంతటి తాగరు కదా, ఒక్కొక్కడు తేలుస్తా ఇక చూస్తా. ఏంది నువ్వు చూసేది? ఏం చూస్తావు? నీ పతనాన్ని చూసుకుంటావు, నీ నాశనాన్ని నువ్వు చూసుకుంటావు. ఎందుకంటే వారి పక్షాన్ని ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆ కుటుంబ పక్షాన్ని ఎవరున్నారు? దేవుడున్నాడు. మా ఊర్లో ఒక ఆయన అన్నదమ్ములు పిల్లలు ఒకడు బాగా ఆశీర్వదించబడుతున్నాడు, పైకి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఆ అన్నదమ్ముల పిల్లల్లో ఒకడికి బాగా, మనకు తెలియదే ఉంది, ఒకడు పైకి వస్తుంటే మన అన్నదమ్ముల పిల్లలైన ఏమొస్తుంది? వాళ్ళకి ప్రేమ వస్తుందా? ఈశ. దానికి ఇంకొక పేరు ద్వేషం, అసూయ, కపటం అన్నీ వస్తాయి కదా, వస్తాయి. ఆడు డ్రైవరు, అసూయ వచ్చిన డ్రైవర్ కాబట్టి వాడు మాది ఇక్కడ నందిగామ అవతలే కంచికసర్ల పక్కనే కేతనకొండని. ఆడు ఇటే వస్తాడంట, తెలంగాణ వైపు ఇటు భద్రాచలం వైపు ఇటు వెళ్తుంటాడు లారీ ఏదో వేసుకొని. ఒక చేతబడి చేసి ఆయన్ని పట్టుకొని మా వాడికి ఏమైనా చేయండి అని డబ్బులు ఇచ్చి ఆయనకి చేపించాడు. సరే ఇంక వాడి సంగతి పోయింది, అయిపోయింది వాడి సంగతే అని ఆయన ఏదో చేసి పంపించాడు. ఎన్ని రోజులు పట్టిద్ది ఏంటి అన్నాడు. ఒక 4 రోజుల లోపల వాడి పని తలకిందులు అయిపోయింది అన్నాడు. అనగానే సంతోషంగా లాలా అనుకుంటూ పాడుకుంటూ వచ్చాడు. ఇక నెల పోయింది, 2 నెలలు పోయింది, ఆడు ఇంకా బాగున్నాడు, వ్యాపారం సూపర్గా అవుతుంది. వీడికి మరలా ఇటు రావాలంటే ఎప్పుడు రావాలి? మరలా లోడ్ వేసుకొని ఇటువైపు వచ్చినప్పుడు మరలా ఆయన కలవాలి. ఏంది మా వాడికి ఏం కాలేదని అడగడానికి. ఈ లోపల 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఈ లోడ్ వేసుకొని ఇటు వచ్చి మరలా ఆయన కలవడానికి వెళ్ళాడు. సార్ మీరేమో నా దగ్గర అప్పుడు 5,000 తీసుకొని వాడికి ఏదో చేస్తానన్నారు, వాడికి ఏదో అయిద్దన్నారు, ఏం కాలేదా అని అడిగాడు. ఏం కాలేదు సార్, వాడు ఇంకా బాగున్నాడండి అన్నాడు. ఇంకా బాగున్నాడా? ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఎవరైనా ప్రార్థనకి వెళ్తారా అని అడిగాడు. ఇట్లాగే అడిగాడంట. ఆడే నాతో చెప్పాడు, చేపించినాడు. నేను ఎవరో చెబితే వినడం కాదు. ప్రార్థన చేయటం ఏందండి, ప్రార్థనకి వెళ్ళడం ఏందండి, మా పెద్దమ్మ ఉంది, వాళ్ళ
పొద్దున్న లేతే పొద్దున్న తెల్లారగట్ల అన్న ఇందాక పాట రాసినట్టు తెల్లారగట్లేసి సూత్రమయ్యా పెద్దవాడిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చిన్నవాడిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఇదే గోలండి. ఆ ముసలానికి రెండో పని లేదు అంటే మరి ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదరా అన్నాడంట. ఎందుకని అన్నాడు. ఎందుక ఆ ప్రార్థన చేసే వాళ్ళకి భారతరా ఇది అన్నాడు. నిజమండి. అయితే మన డబ్బుల సంగతి ఏందన్నాడు. ఏమంటావా నీకు అన్నాడు. ఈడొక్క సెకండ్ ఆలోచించాడు. వాడికి బారకపోవచ్చు కానీ నాకు బారిద్ది కదా. మళ్ళీ లేనిపోయింది ఎందుకు వచ్చిన డబ్బులు వదిలే సార్ ఇంకా అయిపోయిందని వచ్చాడంటాడు. మీకు అర్థం కాలేదా? మరి ఎందుకు? దేవుడి నీ పక్షాన ఉంటే సాతానుడు కూడా నిన్ను సాతానుడు ఏమి చేయలేనప్పుడు వాడి పిల్లలు ఏం చేస్తారు? మీకు అర్థం కాలేదా? సాతానుడే ఇప్పుడు యోబు ఇంటిని గురించి ఏమన్నాడు? అయ్యి బాబోయ్ వాళ్ళ ఇంటి చుట్టూ కంచా ఉందండి అన్నాడు కదా. సాతానుడు డైరెక్ట్గా వచ్చి చూస్తే ఆడు ఏమి కదిలించలేనప్పుడు వాడి పిల్లలు ఏమైనా నిన్ను కదిలించగలరా? సాతాను పెద్దోడా, మీ ఇంటి పక్కన ఉన్న నీ శత్రువు పెద్దోడా? ఆడు పెద్దోడా, పిల్ల దెయ్యాలు పెద్దయా? మరి పిల్ల దెయ్యాలు చూసి భయపడతారేంటి నాకు అర్థం కాదు. ఒక్కొక్కళ్ళు దయ్యాలతో బలి ఆట ఆడుకుంటుంటారు. ఎగస్ట్రాలు చేయమాకండి. నిజమండి, దయ్యాలు తగాతలు పెడతాయి. వీళ్ళకి ఎగస్ట్రాలు, దయ్యాలతో సేవ. నేనెవరిని? దయ్యం నేనెవరిని? నువ్వెవరో నీకు తెలియకుండానే సేవకు వచ్చావా? మళ్ళీ దాంతో చెప్పించుకోవడం. అసలు నాకు మండుతుంటుంది ఒక్కొక్కటి చూస్తుంటే. ఎగస్ట్రాలు ఇవన్నీ జనం చూస్తున్నారు, రెచ్చిపోవడం. యేసు ప్రభు వారేమో వాటికి తెలిసిపోయి నువ్వు దేవుని అయ్యా, నువ్వు దేవుడు అయ్యా, సర్వోన్నతుడు అని దేవుడు అయ్యి అంటే మర్యాదకి వెళ్ళు. నన్ను ఇప్పుడే నేను ఎవరినో తెలిస్తే నన్ను సిలువేరు లేనిపోయింది. మీకు అర్థమైందండి? నేను ఎవరినో తెలిస్తే లేనిపోయింది. వీళ్ళు ఏం చేయరు? సిలువేరుని సిలువేపించుకోవడానికి వచ్చిన నా పేరు చెప్తా ఎల్లో అని అంటే వీళ్ళు నేనెవరిని చెప్పించుకోవాలని వీళ్ళ ఉపలాటం. మనం ఎవరమో. ఇంకొక మాట చెప్పనా? వీళ్ళకి అద్భుతం ఏంటి చెప్పనా? ఏమనుకో మాకన్నా లేనిపోయింది. రమణమ్మా, అమ్మా దేవుడు నన్ను పిలిచాడమ్మా. నీ పేరు రమణమ్మ, నీకు తెలీదా? బుర్ర తక్కువదానా? ఏంటంటావు? దాని తర్వాత ఏమన్నా ఉంటే చెప్పమను. రమణమ్మా, మీ ఆయన ఏరే దాన్ని ఉంచుకున్నాడమ్మా, రారా నా తల్లి, ఆయన తీసుకున్నాడు సంగతి తెలుసు అని అంటాడా? ఏమనుకోమాకండి. ఉన్నమాట అంటే ఉండూరేదో అచ్చిరాదంటగా. నువ్వు రవణమ్మ అని పిలిస్తేనే అంతలో ఏడుపు వస్తుందే. నీ పుట్టు పూర్వత్వాలు తెలిసిన దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించి నిన్నింతగా కరుణించి తన కౌగిల్లోనికి చేర్చుకుంటే ఇప్పుడు ఏడుపు రాదా నీకు? ఇది కాదా అద్భుతం? మీకు ఒక విషయం జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మీరు అలాంటి చెప్పించుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరైనా చెబుతారు పిచ్చోళ్ళారా. ఇక్కడ నీ చరిత్ర మార్చే దేవుడేనా? నీ పరిస్థితులు మార్చాలని ఏడవాలి, అంతేగా నా పేరేంటో చెప్పు, నేనేంటో చెప్పు. గాడిది గుడ్డేం కాదు. నీ పేరు నీకు తెలియకుండానే వస్తున్నావు చర్చికి. ఏమనుకోమాకండి. కోపం వస్తుంది. సీరియస్ అయ్యారేంటి? పిలిపించుకోవడం అలవాట? ఈ మధ్య చూస్తుంటే నాకు ఈ అమాయక పిల్లలు నన్ను పిలిచాడమ్మా, నన్ను పిలిచాడమ్మా. ఇది కాదమ్మా. నీ భర్త మందు నుండి విడిపించబడాలా, నీ కుటుంబం దరిద్రం నుండి పైకి రావాలా,
నీ అప్పులు తీరాలి, నీ శాపం పోవాలి. ఇది కదా నీకు కావాల్సింది. నీ స్థితిగతులు మారేది అక్కడే. బట్టలు మారితేనో పేర్లు మారితేనో ఇగదో పిచ్చిదానా, నువ్వు ఇలా ఎప్పుడు నమ్మకండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఖచ్చితంగా చెప్పగలను, యేసు దగ్గరికి రాకమునుపు మా జీవితాలు వేరు, ఇప్పుడు మా జీవితాలు వేరు. ఆ మార్పు కదా నీలో రావాలి. ప్రేమించని భర్త నిన్ను ప్రేమిస్తే అది అద్భుతం, అంతే కదండి. రోజు తంతనాడు తాగొచ్చి ఆడు మార్చే కదా అద్భుతం. పెద్ద దయ్యం అది, స్తోత్రం చెప్పాలి. భార్య ఉండగా ఇంకొక దానికి మెసేజ్లు పెట్టడం అది పెద్ద దయ్యం. ఆ దయ్యం పోవాలి కదా ఫస్ట్. ఆ దయ్యం పోగొట్టేది దేవుని వాక్యం. వాక్యముని గుండెల్లోనికి వెళ్తే అక్కడ గొప్ప మార్పు జరిగిద్ది. ఇప్పుడు మన అందరం పెద్ద ముదురులమే కదా, లేతలమా? పెద్ద ముదురులో ఈ ముదురులు మారింది ఎక్కడో తెలుసా? ఇదిగో ఈ వాక్యానికి బ్రతుకులు మార్చుకున్నాం. ఏమండి, ఇది కదా బ్రతుకు. ఈయన ఒకసారి నాకు సాక్ష్యం చెప్పాడు, సత్యం గారు. మా గుంటూరు వచ్చాడట చచ్చిపోవాలని, స్తోత్రం చెప్పాలి. మా గుంటూరు నల్లచెరువులో ఉన్నాడు, మా పక్కనేలే. నల్లచెరువు వచ్చాడట. అప్పుడు పరిస్థితి ఏంటంటావు? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆనాడు అంత ముద్దకి లేని పరిస్థితుల్లో, అప్పు తీర్చుకోలేని పరిస్థితుల్లో, ఎవరికి పనికిరాని స్థితిలో, అందరూ అసహించుకునే స్థితిలో ఉంటే కదా అక్కడికి వస్తావు. ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడే. ఆనాడు దేవుడు పిలిచాడా? ఎవరైనా పిలిచారు నిన్ను స్టేజ్ మీదకి? ఆయన లోనికి నిన్ను దేవుడు పిలిచాడు, అది అద్భుతం, స్తోత్రం చెప్పాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలి. మీరు వాక్యం ద్వారా దుష్టుడు ఎప్పుడు మోసం చేయలేడు. మీకు ఒక చిన్న విషయం చెబుతాను, వినండి జాగ్రత్తగా. మా అమ్మ 1985లో చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక తల్లి వచ్చి ప్రార్థన చేస్తే మా అమ్మ బ్రతికింది, యేసయ్యను నమ్ముకుంది. 86లో 85 చివరిలో మా అమ్మ ప్రభుని నమ్ముకుందట్టుంది. 87 జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయ్యి ఉండొచ్చేమో, నాకు నెలలు గుర్తులేవు. పొద్దున్నే లేచి మా అమ్మ మమ్మల్ని పిలిచి, నన్ను లేపి, తమ్ముళ్ళని లేపి, నానా నేను ప్రభు పిలిచాడురా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త, తమ్ముళ్ళు జాగ్రత్త చూసుకో, నాన్న మాటిను, నాన్న చెప్పినట్టు నానా అని చెబుతుంటే నాకు ఇదేనమ్మా అంటే పిలవటం అంటే ఏందే అన్నాను నేను. అంటే దేవుడు ఇప్పుడే ఆయన స్వరం వినపడింది నాన్న ప్రార్థన చేసుకుంటుంటే అనింది. ఏం వినపడిందమ్మా అన్నాను. అమ్మా అన్నమ్మా అని పిలిచాడట. ఏమో సైలెంట్గా వింటుంది. ఇంకా 30 రోజులు ఉందమ్మా నీ గడువు, నా సన్నిధికి పిలుచుకుంటున్నాను అన్నాడు మెల్లనైన స్వరంతో. ఇక మమ్మల్ని వేసి ఏడుతూ మమ్మల్ని అందరిని పిలిచి, 30 రోజులే ఉంది నాయన, ప్రభు పిలిచేస్తున్నాడు అంటే నేనన్నాను ఏడ్చుకుంటూ, అదేందమ్మా మొన్ననే కదా ప్రభు బ్రతికించాడు, మొన్ననే అమ్మ పోయిన సంవత్సరం బ్రతికించాడు కదా, మళ్ళీ తీసుకుంటాడా, మళ్ళీ చంపేస్తాడా అంటే ఆయన చిత్తం నాయన, ఆయన పిలిస్తే మనం వెళ్ళిపోవాల్సిందని. ఇక చూడండి, 4 రోజులు నరకం చూసామండి మేము ఇంట్లో. నేనైతే మా అమ్మ ఇంకొక 10 రోజుల్లో చచ్చిపోయిద్ది, ఇంకొక 20 రోజుల్లో చచ్చిపోయిద్ది, ఇంక అయిపోయింది వచ్చే బుధవారం, రేపు చచ్చిపోయిద్ది అన్నాక రేపు చచ్చిపోయిద్ది మా అమ్మ. అట్లా ఎదురు చూసామండి. దేవుని దయ వలన మొన్న జూలై 30వ తేదీ దాకా బతికిందండి మా అమ్మ. 40 సంవత్సరాలు ఇంచుమించుగా మా అమ్మ బ్రతికేసింది. ఇప్పుడు ఈ స్వరం వినపడింది ఎవరంటారు? ఏంటి సోది అడుగుదామా? ఈ స్వరం ఎవరిదని సోది అడగాల? ఇప్పుడు సందేహమే లేదు. సైతాన్ గాడు వాడు దేవుళ్లాగా మాట్లాడతాడు కొన్నిసార్లు. అర్థమవుతుంది? అమ్మా అమ్మా అన్నమ్మా నువ్వు పోతావమ్మ అంటే నమ్మి గందరగోళం అవ్వడానికి. వాక్యం ద్వారా దుష్టుడు మోసగించలేడు, కానీ కొన్నిసార్లు స్వరం ద్వారా మోసగిస్తాడు, కళ ద్వారా మోసగిస్తాడు, దర్శనం ద్వారా
మోసగిస్తాడు. ప్రవచనం ద్వారా మోసగిస్తాడు. దేని ద్వారా మోసగించలేడు? వాక్యం ద్వారా మోసగించలేడు. అంతే. అందుకని ఈ నా మాటలు వినివాడు చొప్పును చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. నేను దర్శనాలు ఇవ్వంటలేదు. దర్శనం ముందు నేను దర్శనం చూసే వచ్చాను. స్వరం వినే సేవకి వచ్చాను. హల్లెలూయా. స్వరము లేదనటం చెప్పట్లేదు. ఇప్పటికీ ప్రభువు మాట్లాడతారు. ఆహా, మోసం చేయొచ్చు అలాగూ, కానీ ఎలా వాడు మోసం చేయలేడు. అందుకని దేవుడు మన పక్షమునుంటే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగాలనుకున్నాను నేను. బ్రదర్, మా పక్షాన దేవుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. నేను ఒక 4 విషయాలు చెబుతాను. దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలో, ఓకేనా? చూద్దాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం చూడు తల్లి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అంటే ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? చర్చికి వెళ్ళాలి కదా. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు సంఘానికి వెళ్ళాలి. చర్చిలో ఉంటాడని నేను నమ్మను. ఎక్కడ 2-3 నా నామమున కూడితే వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధ సమాజం ఎక్కడ కూడుకుంటుంది? మందిరంలో కూడుకుంటుంది. ఇప్పుడు నా దేవుడు ఎక్కడున్నాడని గుండెలు సరుచుకుంటే నువ్వు ఎక్కడికి రావటం లేదు? సంఘానికి రావటం లేదు. సంఘములో దేవుడు ఉంటే నువ్వు మరి ఎక్కడికి రావాలి కదా. హల్లెలూయా. అలా వస్తేనే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. జనసమూహం అంతా ప్రభువు మీద ఎగబడుతున్నప్పుడు జక్కయ్య వచ్చి చెట్టెక్కాడట ప్రభువును చూడాలని, దగ్గరగా చూడాలని. ప్రభు గమనించి, జక్కయ్య, నీ ఆసక్తి నాకు అర్థమైంది, నేను నీ ఇంట ఉండవలసిన అవసరం ఉంది, రమ్మన్నాడు. అతని స్థితి మారింది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇంకో మాట చెప్పనా? చూడండి, యాయిర్ అని ఒక సమాజ మందిరపు అధికారి కనిపిస్తాడు. ఎక్కడ? మార్కు సువార్త 5వ అధ్యాయం 21, 22, 23, 24 అక్కడ చూడండి. ఈ యాయిర్ అనే ఒక సమాజ మందిరపు అధికారి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి సాగిలపడి, ప్రభువా, ఒక్కసారి మా ఇంటికి రండి, ఎందుకంటే నా బిడ్డ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, చావుబ్రతుకుల మధ్యలో ఉందని బ్రతిమలాడుకున్నాడు. ప్రభు రావడానికి సిద్ధపడి వెళ్ళాడు ఆ ఇంటికి. కాస్త లేట్ అయ్యేసరికి మధ్యలో చచ్చిపోయింది ఆ పిల్ల చనిపోయిందని ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. కబురు వచ్చిన వెంటనే ప్రభు ఏమన్నాడంటే, నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు. ఇక నువ్వేం చేయాల్సిన అవసరం, విశ్వాసం ఉంచు, నీ జీవితంలో కార్యం జరిగింది అన్నాడు. సరే, ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏడ్చే వాళ్ళందరూ వాకిట్లో కూర్చొని ఉన్నారు. అమ్మా, అప్పుడే నీకు నుండి 100 ఏళ్ళు వచ్చినాయి అమ్మా, తల్లో ఆ దేవుడు నన్నన్నా తీసుకోలేదమ్మా. దొంగ ఏడుపులు ఎడుతుంటారు కొంతమంది. అర్థమవుతుంది. నన్నన్నా తీసుకో, టక్కును కళ్ళు తెరిచి నువ్వు వెళ్ళు, మరి నేను ఉంటానంటే ఒక్కళ్ళని ఉంటారు అక్కడ. చెప్పరేంటండి? నన్నన్నా తీసుకోలేదని ఏం మాటలు, మా యథార్థత లేని మాటలు. ఏడితే ఏడు, నిన్ను చూడకుండా ఉండలేమమ్మా. నన్నన్నా తీసుకోలేదమ్మా. కళ్ళు తెరిచి, అమ్మ నువ్వు అంట పో, నేను ఇక్కడ ఉంటానంటే, అమ్మ పని ఉంది లేవే నాకు, మళ్ళీ సెకండ్ అక్కడ కనపడదు. చచ్చిపోయినాడు బాధ, చచ్చిపోయినాడు, బతుకున్నాడు బతుకున్నాడు. చూడండి, మీరు కావాలని ఏడ్చే వాళ్ళ దగ్గర భలే గమనిస్తుంటారు. నేను, అమ్మా అలా అమ్మా టీ తాగండి అమ్మా, టీ తాగుతుంటారు. అమ్మాయి అమ్మా ఉప్మా చేశారా? తప్పదు, ఎన్ని బ్రతుకున్నాడు, ఒక ముద్ద తినాలి.
చచ్చినోడు పోవాలి, మళ్ళీ ఏ కష్టాలు ఎందుకు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానమ్మా. సరే తమ్ముడో అన్నో లేదా కొడుకో తల్లిలో అయితే అది ఆ లెక్కలు వేరు, ఇవన్నీ వద్దులేండి. వాళ్ళు ఏడుస్తున్నారట గొల్లు చేసి, ఎక్కడ కూర్చొని? వాకిట్లో కూర్చొని. ప్రభు లోపలికి రావడానికి మరి వాళ్ళ సంగతి ఏంటంటే, కొంచెం ప్రభు వారు లోపలికి వస్తారంట, మీరు బయటికి రండి అన్నాడు. పోవాలి కదా మర్యాదగా లేచి. ఏందంట? ఏంది ప్రభు ప్రార్థన, చచ్చిపోయిన తర్వాత ఇంకేం ప్రార్థనలో? ఇప్పుడు దాకా ఏడ్చిన దొంగ ప్రేమలు ఏమైనాయి? అయ్యా ఎవరైతే నెలయ్యా రమ్మనండి, అయ్యా లోపలికి రమ్మనండి అయ్యా అనాలి కదా. ఏంది ఆయన వచ్చేది ఇప్పుడు పాడి కడితే అంటున్నారు. ప్రభు ఏమన్నాడంటే, నేను కావాలో వాళ్ళు కావాలో తెలుసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. నేను వస్తే లోపలికి వేరు, వాళ్ళేమో చచ్చిపోయిన వాళ్ళు పాతి పెడతారు, నేనేమో చచ్చిన దాన్ని బ్రతికిస్తాను. ఏం కావాలి? ప్రభువా, చచ్చినోడిని లేపగలడా? ఈ మృతులైన వారు నా పిల్లని ఏం చేయగలరు? నువ్వు కావాలి నాకు. వీళ్ళందరూ ఒకటైనా పర్వాలేదు, నువ్వు ఒక్కడవి నా ఇంట్లోకి వస్తే చాలు అనుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. మనలు కూడా బలి బెదిరిస్తుంటారు, మీరు కానీ మా చర్చికి రాకపోతే మీకు సమాధుల్లో చోటు ఇవ్వం. వీళ్ళు అంటారు, అన్నయ్య మాకు రావాలనే ఉంది కానీ అన్నయ్య సమాధుల్లో చోటు ఎవరు అంటున్నారు, అందుకని రాలేకపోతున్నాం. అంతేలేమ్మా, నీకు పరలోకం లేకపోయినా పరలో సమాధుల్లో చోటు ఉంటే చాలు. పరలోకములో చోటు కావాల్సిన వాడు సమాధులతో నీకెందుకు? చచ్చిన తర్వాత వరకు ఉన్నస్తారా? నా బిడ్డలారు ఎవడో పాతి పెట్టినవాడో నేను చూస్తాను ఉన్నాయి. అలాగూ మున్సిపాలిటీలకు ఫోన్ చేస్తాం, తాట తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు. ఎక్కడో సార్ అవునా? కంపు కొట్టడం ఇంట్లో ఉన్నవారు కదా, వాళ్ళు ఎవరో బతకాలని ప్రార్థన చేస్తుంటే వచ్చి తీసుకెళ్ళిపోయారు. చూసారా మీరు? గమనించారా? ఏమండి, ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చి బ్రతికించేశాడు. బ్రతికించి అన్నం పెట్టండి పిల్లకన్నాడు. స్తోత్రం చెప్పగలరా? ఇంట్లోకి వస్తే చచ్చిన వాళ్ళని దేవుడు బ్రతికిస్తాడు. ఇంట్లోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటికి పిలుచుకోవాలి. మనోళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనండి, ఎక్కువ మంది ఆయన కలుసుకుంటున్నారు కానీ ఇంటికి రానివ్వట్లా. అవునా కాదా? చెప్పండమ్మా. ఆయన మన ఇంట్లోకి వస్తే జక్కయ్య ఏమన్నాడు? తండ్రి, నీకు వ్యతిరేకంగా ఏ అన్యాయమైన నిన్ను చేస్తే 4 గంటలు వారికి ఇచ్చేస్తా, ఇంకా మిగిలిన దాన్ని సత్క్రియలకు వాడతాను, మంచి క్రియలకు వాడతాను ప్రభువా. మరి ఇంక నువ్వే మిగిలించుకుంటావయ్యా? నాకేం మిగిలినా పర్లేదు ప్రభువా, మీరుంటే నాకు చాలు. స్తోత్రం చెప్పగలరా? అదండి, అందుకని ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, మీరు దేవుని పాదాలు పట్టుకోండి. ఎన్ని పనులున్నా ఆయన సన్నిధికి వెళ్ళి సంఘముతో కలిసి ప్రభువుని ఆరాధించండి. దేవుడు మీ పక్షాన నిలబడి ఉంటాడు. రెండో విషయాన్ని ఒక్కసారి చూడండి త్వరగా. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. పత్రిక, యోహాను పత్రిక, ఇంకా 10 నిమిషాలు చదువుతాను నేను. చూడండి 4:16. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారిమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మీరు గమనించారండి? నువ్వు ఎప్పుడైతే ప్రేమ యందు నిలిచి ఉంటావో, ప్రేమ కలిగి ఉంటావో, ఈ ప్రేమించే వాని పక్షాన్ని ఎవడుంటాడు? యేసయ్య ఉంటాడు. ఇంకంతే, దీనికి తిరిగే లేదు. మీరు అనుకోవచ్చు అసలు నా పక్షాన ఉన్నాడా లేదని. నేను ఒకటే చెబుతానండి, దయచేసి మీరు జాగ్రత్తగానండి. దేవుణ్ణి ప్రేమించే వారి పక్షాన దేవుడు ఉంటాడు, సంఘాన్ని ప్రేమించే వారి పక్షాన దేవుడు ఉంటాడు, సేవకులను ప్రేమించే వారి పక్షమున దేవుడు ఉంటాడు. నీ సహోదరుడి ఎడల ప్రేమ కలిగి ఉంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఇంకా చెప్పనా? హల్లెలూయా. శత్రువును గాని ప్రేమించగలిగితే
అసలు నీ పక్షాన ఉంటాడు దేవుడు. అదే రహస్యం. హల్లెలూయా. నీ శత్రువు ఆకలి కొంటే మనకి అన్నం పెట్టు, దాహం ఇస్తే ఒక గిన్నె చన్నీళ్ళు ఇవ్వండి. శత్రువుని చంపడానికి నువ్వు కత్తులు ఆడొద్దు, ప్రేమను వాడు. మీరేమంటారు? కాదా? వాడిని ద్వేషించే కొలది 10 మందిని తయారు చేస్తాడు. వాడి మీద మనం చెప్పే కొందుకు ఇంకొక 10 మందిని తయారు చేస్తాడు. వాడిని కానీ ఒక రోజు కానీ తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి కొంచెం కానీ కానుకిచ్చామంటే చచ్చిపోతాడు. ఆ రోజు నుంచి అసలు అన్న నేనేమనుకున్నాను కానీ చాలా మంచోడు ఆయన. నేను చూసానా ఆయన సంగతే, అమ్మో ఆయన చాలా మంచోడు అసలు. ఆయనకు చెడ్డోడు అంట కదా. నేను కూడా ఫస్ట్లో అట్లా అపార్థం చేసుకున్నాను. అలా కాకుండా ఏంటిరా మొన్న వాక్యం అంటే నువ్వెంత నీ బెసాది ఎంత అన్నామనుకో, ఏం లేదులేండి నేనేమన్నానండి అని వెళ్ళి 20 మంది శత్రువులను తయారు చేస్తాడు మనకి. అవును కదండి, కాదా? కాదా? కాకపోతే మన యదో బుద్ధి ఏంటంటే కోపం వచ్చింది మనకి. వాడిని చూడగానే తీపి పెరిగిపోయింది, అడగాలనిపించింది, కడగాలనిపించింది. అరే లోపలికి రారా, అరే రే అరే ఎట్లా నువ్వేమన్నావు? నేను ఎదవనా? నేను దొంగనా? నీ సొమ్ము తీసుకున్నానా? ఎవడు సొమ్ము తీసుకున్నానా? నేను ఇప్పుడు తేల్చరా అని అంటావు. వాడు ఆ కాసేపు తలకాయ ఎంచుకొని వాళ్ళంటి శత్రువులు 30 మందిని కన్నా ఆక్షేపం లేదు. అందుకని కొంచెం కోపం తగ్గించుకొని శత్రువుని, ఎందుకంటే వాడు మన డేంజర్గా వాడు మనలో ఎదురుకొచ్చి చంపడు కానీ మన వెనకాల మన గోతులు పెద్ద పెద్ద గోతులు తోడేస్తాడు. అర్థమవుతుంది? లేని అన్నీ చెప్పేస్తాడు, మన సాక్ష్యాన్ని డ్యామేజ్ చేస్తాడు, మన కుటుంబాన్ని విడదీస్తాడు. అర్థమవుతుందండి? అందుకని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను ఏమిటంటే, దేవుడి నీ పక్షాన ఉండాలంటే నువ్వు ప్రేమతో నింపబడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. సహోదరులతో ప్రేమ కలిగి ఉండాలి. అమ్మా ఎక్కడ పాస్టర్ గారు? మా ఇంట్లోనే లేదు పాస్టర్ గారు ప్రేమ. ఎక్కడ దొరికింది? యేసయ్య వైపు చూస్తే ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన క్షమాపణ చేస్తే అక్కడి నుంచి దొరికింది మనకి. నేను ఒకటే అంటాను, మన ఇంట్లో నుంచి ప్రేమ స్టార్ట్ చేద్దాం. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. బయటోడిని సంగతి పక్కన పెట్టి పాస్టర్ గారు భార్య భర్తల మధ్యలో లేదు పాస్టర్ గారు, తలనొప్పి వస్తే పలకడ పాస్టర్ గారు, చచ్చిపోయిన 2 రోజులు ఆగిన మాట్లాడ పాస్టర్ గారు, దున్నపోద్దిన్ని తిన్నట్టు తిని పడుకుంటాడే తప్ప మనిషిని పట్టించుకోడు, హాస్పిటల్కి తీసుకెళ్ళడు, మళ్ళీ పైపెచ్చు చర్చిలోకి వెళ్ళి సంఘ పెద్దగానే ఉంటాడు కానీ మాట్లాడడు పాస్టర్ గారు. ఇటువైపు తెగ నవ్వు వినపడుతుంది నాకు ఎందో. అవునా? హల్లెలూయా చెప్పండి. అమ్మ మీకు చిన్న రహస్యం చెప్పిన తల్లి, మాకు ఇంత పెద్ద మేసాలు పుట్టించాడు కానీ దేవుడు మీ అంత గుండె పుట్టించలేదమ్మా. అవునా కాదా? ఇదిగో జుట్టు నరిసిందని వదిలిపెడతాను అనుకున్నావా? ఇంత పెద్ద పెద్ద మేసాలు పుట్టించాడు కానీ గుండె ఇంతే ఉంది వాళ్ళకంటే. అది గుండె పెద్ద చిన్నదో నాకన్నా గుండె ధైర్యం ఎక్కువ వాళ్ళకి, మనకు తక్కువ. చెప్పనా 1, 2? ఈ మధ్య సర్వే చేసి ఒక మాట చెప్పారు, ఆత్మహత్య చేసుకునేటువంటి వారిలో మగోళ్ళు ఎక్కువ ఉన్నారంట. అంటే పిరికోళ్ళు ఎవరు చెప్పు? మగోళ్ళు. ఇంకొక మాట చెప్పనా, మనం కానీ వాళ్ళ ఇంటికి కానీ కాపురం చేయడానికి వెళ్తే మొదట 2 రోజులు 2-3 నెలలకే చచ్చిపోతాం. వాళ్ళు మన అమ్మ లాంటిదో మన అయ్య లాంటివాడో మన కుటుంబాలు దమ్మున్నోళ్ళు వాళ్ళు వచ్చి మన ఇంట్లోనే ఉండి కాపురం చేస్తున్నారు. అసలు అవసరమైతే మన అమ్మను కూడా ఏంటే ఉంటే ఉండిపోతే పో అంటున్నారు. అసలు వాళ్ళకున్న దమ్ము. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు అవుతున్నారు. అసలు ఏదో గుర్తొచ్చినట్టుంది మన వాళ్ళకి. హల్లెలూయా. ఎంత ధైర్యంగా ఉంటారనుకున్నారు. మనకు చిన్న జ్వరం రాంగలోనే అలా పడిపోయాం. రా ఇంకా మీ మమ్మీ వచ్చిందిరా, అమ్మ వచ్చిందా, అమ్మ రాలేదా, రమ్మని రా త్వరగా.
ఇంతలో పెద్ద మగోడు ఆమె పక్కన కూర్చుంటే కానీ ధైర్యంగా ఉంటాడు, లేదంటే చూస్తే. అవునా కాదా? కరెక్ట్ చెప్పండి అబ్బాయి. అమ్మ తర్వాత అమ్మ ఆమె కదండి, అవునా కాదా? రియల్గా చెప్పండి. అమ్మ తర్వాత అమ్మ. చిన్నప్పుడు నేను బాగా గమనిస్తున్నాను, చిన్నప్పుడు మా అమ్మగారిని ఊరిలో కాసేపు లేట్ అయితే అమ్మ రాలేదేంది, రే అమ్మ రాలేదా అని మళ్ళీ బయటికి వెళ్ళేవాళ్ళం. అమ్మ వచ్చిద్దామని రోడ్లు పట్టుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు చూడండి, భార్య ఊరు వెళ్తే ఇంట్లో మనం కాలుగాల్ని పిల్లి తిరుగుతాం. అటు వెళ్ళి ఏంది మీ అమ్మ రాలేదా, ఇంకా ఏం చేస్తున్నారా, మరి రోడ్డుకి వెళ్ళి టీ తాగొస్తాం నాకు. అడు తిరిగి మాటకొచ్చి ఇంకా రాలేదండి. అది ఈ కేకలేసేది ఎందుకో తెలుసా? నువ్వు లేవు అని. అది అర్థం కాక ఈ అనుమానపడు, కాసేపు లేట్ అయితే ఊరుకోడు. అపార్థం, అనుమానం కాదు, ఏం కాదు, నువ్వు లేకపోతే ఇంట్లో ఉండలేడు. హల్లెలూయా. ఇది దక్కాలి అంటే ఇంట్లో ఏముండాలి? ప్రేమ ఉంటే భార్యే కదండి, దేవుడు నీ పక్షాన ఉంటాడు, వారి ఉంటాడట ప్రభు. ప్రేమ లేని ఇంట్లో దయ్యాలు ఉంటాయి. అది సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, వ్యక్తులు కావచ్చు. నా పక్షాన దేవుడు ఉండాలి అనుకుంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి, అక్కడ మొరపెట్టుకోవాలి. 2, నువ్వు ప్రేమ కలిగిన వాడివై బ్రతకాలి. టైం అయిపోయింది, 2 నిమిషాలే ఉంది. ఊరికే 2 మాటలు గుర్తు చేస్తానే. యోహాను సువార్త 15:7 ఏముందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. చదువుదాం, ఎందుకు పేసి లేనిపోయింది, మరి తప్పు చదివామనుకో. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలు. ప్రభు ఏం కోరుకుంటాడు? నా యందు మీరు, మీ యందు నా మాటలుంటే అసలు నేను మీకు ఏం చేయమంటారో అడగండి అంటాడు. స్తోత్రం చెప్పాలి బ్రదర్. ఇంకేం లేదండి, మీరు ఏమి నమ్మద్దు. అది కాదు అది ఇస్తే ఆశీర్వాదం అంట, ఈ కుర్చీ వస్తే ఆశీర్వాదం అంట, ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మకండి. వాక్యముని యందు నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో దానిని అడుగు, నేను మీతో ఉంటాను, మీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తానంటాడు. ఇది నిజంగా అదంటారా? స్తోత్రం చెప్పగలరా? దేవుని వాక్యం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఏమండి, దేవుడు నీ పక్షాన నిలబడి ఉంటాడు. అందుకని మీరు ఏ సంఘమునకైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్తే, ఏ యొక్క సభలకు వెళ్ళినా అక్కడ ఏముండాలని కోరుకోవాలి? నువ్వు వాక్యం ఉందా లేదా కోరుకోవాలి. ఫస్ట్ దాన్ని చూడాలి. పోసుకోలు మాటలు చెప్పేసి అర్థమవుతుంది, ఏదో కాసేపు ఈ పిచ్చి గారడీలను చేసి వద్దు. అక్కడ ఉపదేశం ఉందా లేదా? ఉపదేశం, దేవుని మాట ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు వారి పక్షా నుండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీరు కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. ఈ రోజుల్లో ఒకప్పుడండి, నేను ప్రభువుని నమ్ముకొని 30 ఏళ్ళు అయిందండి, సేవకు వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది. మీటింగ్ లాస్ట్లో ఏమి అనౌన్స్ చేసేవారంటే, బైబిళ్ళు ఉన్నాయి అక్కడ, బైబిల్ కొనుక్కొని వెళ్ళండి, భక్తులు చరిత్ర పుస్తకాలే కొనుక్కొని వెళ్ళండి అని చెప్పేవాళ్ళు, అనౌన్స్ చేసేవాళ్ళు. ప్రతి సేవకుడు అలా చెప్పేవారు. ఇప్పుడు అసలు అనౌన్స్మెంట్లు ఉన్నాయా? చదవండి బైబిల్ అనేవాడు ఉన్నాడా? ఎందుకు అనుకున్నారు? జనం పిచ్చోళ్ళు అయిపోయేది, మూర్ఖులైపోతుంది. ఎక్కడ అనుకున్నారు? ఇలా ఉందో లేదో నువ్వు దాన్ని పరిశీలనగా చదివితే కానీ అర్థమైద్ది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు ఎవ్వరి మాట నమ్మొద్దు, దేవుని మాట, వాక్యపు మాటే నమ్మండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీ ఊరు రావడానికి కొత్తగా ఎవడైనా వస్తే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాడుగా, దారి చూపించేది కదా. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మ్యాప్ మన చేతిలో ఉంది. ఇంకెవడ మాటలు ఎందుకు నమ్మడం? నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు అక్కడికి వెళ్ళడానికి ఈ మ్యాప్
చెప్తున్నాను నేను. హల్లెలూయా. నా బోటోడికే అర్థమైపోయిందండి, 1వ క్లాస్ చదవనోడికి. నీకెందుకు అర్థం కాలేదు? అర్థమవుతుందా? పిచ్చి పనులు ఎందుకు? ఇక్కడ ఇందులోనే ఉంది అద్భుతమైన విషయాలు ఇవి. నాకైతే బైబిలు ఒక 10 సంవత్సరాల ముందు చదివిన దానికంటే ఇప్పుడు చదువుతుంటే ఎంత టేస్ట్ అనిపిస్తుందో స్తోత్రం చెప్పాలి. అసలు ఎంత టేస్ట్గా ఉందో వాక్యం, ఎంత మధురంగా ఉందో. 10 సంవత్సరాల ముందు నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది వేరు, ఇప్పుడు అర్థమవుతుంది వేరు. అంతే, ఇంకా ఎక్కడ కూడా మనం మోసపోవాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉండాలంటే సంఘానికి రా, ప్రేమ కలిగి బ్రతుకు, ఓకే, వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకో. ఒక మాట గుర్తు చేస్తానే, దానియేలుని ఒక మాట అడిగాడు. దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, రాజు చిరంజీవగునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనుక తన దూతను పంపి నన్ను రక్షించాడు. నేను రోజు ఇన్ని గంటల ప్రార్థన చేస్తానని చెప్పలే ఆయన. గమనించాలి, ఇలా చేస్తాను కనుక నేను భక్తిలో కానుకలు ఇస్తాను కాబట్టి ఇలా జరిగిందని చెప్పలా. ఇస్తాడు అవన్నీ, ఎందుకంటే ఆయన భక్తుడు, చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసినా, చర్చికి వెళ్ళినా, వాక్యం విన్నా, దేవుని దృష్టికి ఎలా కనిపించాలి? నీ పక్షాన ఉండాలంటే నిర్దోషి. దేవునికి నువ్వు నిర్దోషివేనా? ఒక్కసారి ఆలోచిద్దాం. దోషములన్నీ మన గుండెల్లోనే దాచుకొని నా పక్షాన దేవుడు ఉండాలంటే అది సాధ్యమేనా? అది సాధ్యమేనా? దయచేసి మీరు వినండి. నీ సెల్ ఫోన్ విషయంలో నువ్వు నిర్దోషివేనా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. సింహాల మధ్యలో కూడా నీ తలపైకి ఎత్తుతాడు దేవుడు. శత్రువుల కంటే నిన్ను గొప్ప బలవంతునిగా చేస్తాడు. నీ సెల్ ఫోన్ విషయంలో నువ్వు నిర్దోషివా, దోషివా? జాబు చేసే స్థలంలో నిర్దోషివా, దోషివా? నాకెందుకు? నువ్వు నిర్దోషివైతే ప్రపంచం తల్లక్రిందులైన నీ పక్షాన్ని నిలబడతాడు దేవుడు. ప్రపంచమంతా ఒక్కటైనా దేవుడు నీ పక్షా నుండి గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం, నేను నిర్దోషిగా మారాలి. అంతే. నిర్దోషిగా ఉండాలంటే నాకు తెలిసి ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు దోషిగా ఉంటే, నీ అంతరాత్మ మనస్సాక్షి నిన్ను నిందిస్తే, ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదేమిటి చెప్పనా? మన కాళ్ళకు తొక్కరాని తొక్కితే ఫస్ట్ నీళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒళ్ళంతా వాసన వస్తుంటే ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తాం. అలాగే యేసు రక్తము నీ కొరకు పచ్చిగానే సిద్ధంగానే ఉంది. దీనికి అస్సలు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, నా పాపాలు కడగబడవు, నేను నిర్దోషిని కాలేను అని అనొద్దు. దేవుని రక్తం ఇప్పటికీ నేను శుద్ధి చేయడానికి రెడీగా ఉందంతే. స్తోత్రం చెప్పాలి. ప్రభువా, ఇది మొదలుకొని నేను నీ బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను అంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. అంతే, సిలువే, ఇంకా ఏమీ లేదండి. దీని కొరకు ఎవరెవరో ప్రార్థన కూడా అవసరం లేదు. నీకు నువ్వే ఏడు దేవుని దగ్గరికి వచ్చి నువ్వే ఏడవాలి. నీ బదులు నేను ఏడితే కుదరదు. నీకు కడుపులు నొప్పి అయితే నేను ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గిద్దా? నీకు తగ్గిద్దా? నీకు కడుపులు నొప్పి నేను ట్యాబ్లెట్ వేసుకుంటే కొడుకా నువ్వు మింగలేవలే, నేను మింగుతాను, నీకు తండ్రికి మింగితే కుదరదు కదా. అందుకని యేసు రక్తము ప్రతి మనుషుడు కొరకు చిందించబడుతుంది. అక్కడికి నువ్వే వచ్చి కడుక్కోవాలి. నీ వాసనకి నేను స్నానం చేస్తే పోయిద్దంట. కంపు కొట్టేది నువ్వు. వీడి దగ్గర కంపు కొడతాను, నేను స్నానం చేస్తే నీ కంపు ఎక్కడికి పోయింది? ఎవడ కంపు కొడితే వాడే రావాలి.
ఇది రెడీగా ఉన్న రక్తం. స్తోత్రం చెప్పాలి. అంతే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నీలోకి రావాలంటే ఆ రక్తాన్ని ఆశ్రయించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింప చెయ్యండి తండ్రి. ఎవరి హృదయములోనైనా వాక్యము నొచ్చుకున్నా పర్వాలేదు, వాక్యం వారి మూలుగుల్లో ప్రవేశించనివ్వండి తండ్రి. మీ సన్నిధికి, మీ దగ్గరకు వచ్చే మనసునివ్వండి ప్రభువా. నీ ప్రేమ కలిగి బ్రతకడం నేర్పించండి. నీ వాక్యం మాలో నివసించే మనస్సునివ్వండి. నిర్దోషులుగా బ్రతికే కృపను దయచేసి నిర్దోషమైన రక్తంతో మమ్మల్ని శుద్ధులుగా చేయండి. ఇంకా ముందున్న 3 రోజులు ఇంతకంటే మహిమకరంగా అత్యద్భుతంగా జరిగించి మీరు మహిమ పొందండి. నీ దాసుని యొక్క ఆలోచనలు, తన కోరికను సిద్ధింపచేసి తన ఆలోచన యావత్తూ సఫలం చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. మీకందరికీ భోజనాలు సిద్ధపరచబడి ఉన్నవి. మీ భోజనం మీరే చేయాలి, లేకపోతే తీసుకొని వెళ్ళాలి. ఒక్కరు కూడా వెళ్ళొద్దు. ముగింపు ప్రార్థన జకరి హనుమంతరావు గారు చేస్తారు. రేపు ఉదయం కుటుంబ ఆశీర్వాదం కూడుకున్నది. మీరందరూ తప్పకుండా రండి. నేను పాడిన పాటకి సంగీతాన్ని అందించిన తమ్ముడు జాన్ వెస్లీ, చప్పట్లు కొడదామండి. నేను ఫస్ట్ మర్చిపోయిన తమ్ముడు, సారీ తమ్ముడు, నాకు చాలా సహకారం అందించారు. జకరయ్య గారు ప్రార్థన చేస్తారు, విజయకుమారయ్య గారు దీవెనిస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకే కోట్లాది స్తోత్రాలు. నీ దాసుడు సత్యంగాన్ని ప్రేమించి, వారి యొక్క కుటుంబాన్ని ప్రేమించి, వారి సంఘాన్ని ప్రేమించి 4 రోజుల సభలు ఏర్పాటు చేయటానికి కృప చూపించావు. మొట్టమొదటి రోజు నీ దాసుడిని నిలిచిపెట్టి, అయ్యా నా తండ్రి, బలమైన వర్తమానాల ద్వారా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు కోట్లాది స్తోత్రాలు. వచ్చినటువంటి దైవ సేవకుల్ని, సేవకురాండ్రని, వచ్చిన దైవ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు బలపరిచి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అందులో అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకందరికీ తోడై నడిపించి దీవించునుగాక. హల్లెలూయా. దైవ సేవకులకి ఇటు లెఫ్ట్ సైడ్లో ఉందండి కౌంటర్. ఇటు రండి. ఫంక్షన్ హాల్ ముందు అనమాట, రేకులకి ముందుంది. సేవకులందరూ ఇటు వచ్చేసేయండి. రేపు ఉదయం 10 గంటలకి సేవకులు, సేవకురాండ్లు, విశ్వాసులు అందరూ కూడా కుటుంబ ఆశీర్వాదపు కూడికి రావాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. 4 దినాలు కూడా ఉదయము రాత్రికాల సమయంలో ప్రార్థనలు కూడికలు ఉంటున్నాయి. మీరందరూ తప్పకుండా రావాలని మనవి చేసుకుంటున్నాను. దయచేసి గమనించండి. ఈరోజు ఎంత చక్కటి వాక్యం విన్నారో, రేపు ఉదయం 10:30 గంటలకు కూడా మాథ్యూస్ గారు వాక్యం అందిస్తారు. మీ కుటుంబాలు, మీ పిల్లలు వారి యొక్క దీవెనలు పొందడానికి, దేవుని వాక్యములు ప్రతిష్ఠింపబడడానికి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్తో రండి. ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సందేశం అందించబడుతుంది. మళ్ళీ రేపు రాత్రికి కూడా మాథ్యూస్ గారు వాక్యం అందిస్తారు. ఎంత చక్కటి వాక్యముతో మనల్ని నింపారో, ఆహ్లాదకరమైనటువంటి లైన్లో మనల్ని పెట్టారో మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి రేపు రాత్రికి మీతో పాటు మీకు తెలిసినటువంటి వారిని కూడా మరి తప్పకుండా ఈ మీటింగ్లకు తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇటువైపు ఫంక్షన్ హాల్ వైపుకి, పాస్టర్లు ఇటువైపుకి రండి. ఫంక్షన్ హాల్ వైపుకి 5 కౌంటర్లు ఉన్నాయి, 5 ప్లేసెస్ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా